నమస్కారం. మనందరి జీవితంలో డబ్బు, అలాగే అప్పు లేదా రుణం ఇవి రెండూ చాలా ముఖ్యమైనవి. ఇది మనల్ని పైకి తీసుకెళ్లే నిచ్చెన అవుతుందా, లేకపోతే మనల్ని కిందకి లాగేసే ఒక ఉచ్చులా మారుతుందా? ఈరోజు ఈ రెండు కోణాల గురించి కొంచెం వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఇలాంటి పరిస్థితి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటుంది కదా. ఒక పెద్ద అవకాశం వచ్చినప్పుడు, లేదా ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినప్పుడు చేతిలో డబ్బులుండవు. సరిగ్గా అప్పుడే రుణం అనేది మన జీవితంలోకి వస్తుంది. కొన్నిసార్లు ఇది తప్పదు. రుణమనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అవును, అది ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. మంచిగాను మార్చగలదు, చెడుగాను మార్చగలదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూశారా, రుణం ఎలా రెండు రకాల ఫలితాల్నిస్తోందో ఈ కథలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకవైపు సలీం అప్పు తీసుకుని తన వ్యాపారాన్ని పెంచుకుని లాభాలు సంపాదించాడు. అతనికి ఆ అప్పు ఒక మంచి అవకాశంగా మారింది. మరోవైపు స్వప్న పంట నష్టపోవడంతో అదే అప్పు ఆమెకు పెద్ద భారంగా మారింది. చివరికి తన పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. స్వప్న ఎదుర్కొన్న ఈ పరిస్థితినే మనం రుణ ఉచ్చు లేదా డెట్ ట్రాప్ అని అంటాం. అంటే తీసుకున్న అప్పు మన ఆర్థిక పరిస్థితిని బాగు చెయ్యకపోగా మనల్ని ఒక విషవలయంలోకి నెట్టేస్తుంది. అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోవడమే ఇది. సరే, అసలు ఈ రుణం ఎక్కడినుంచొస్తుంది? ముఖ్యంగా రెండు రకాల వ్యవస్థలున్నాయి. ఒకటి అధికారిక వ్యవస్థ, రెండోది అనధికారిక వ్యవస్థ. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, బ్యాంకులు, సహకార సంఘాలు లాంటి అధికారిక సంస్థల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. అందుకే వాటి వడ్డీ రేట్లు నియంత్రణలో ఉంటాయి. కానీ వడ్డీ వ్యాపారులు లాంటి అనధికారిక రుణదాతలపై ఎలాంటి కంట్రోల్ ఉండదు. వాళ్లు ఎంత వడ్డీ అయినా వేయొచ్చు, ఎలాగైనా వసూలు చేయొచ్చు. ఈ చార్ట్ చూస్తే మనకొక షాకింగ్ విషయం అర్థమవుతుంది. ధనవంతులు ఎక్కువగా, అంటే దాదాపు 83% మంది సురక్షితమైన బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటే, పేద కుటుంబాల్లో సగానికి పైగా, అంటే 54% మంది ప్రమాదకరమైన అనధికారిక రంగంపై ఆధారపడుతున్నారు. ఇంతకీ పేదలు బ్యాంకులకు ఎందుకు వెళ్లలేకపోతున్నారు? పేదలు బ్యాంకు రుణాలు పొందలేకపోవటానికి ఒక అతిపెద్ద అడ్డంకి ఉంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్నే మనం కొలాటరల్ లేదా షూరిటీ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే, లోన్ తీసుకునేటప్పుడు గ్యారంటీగా పెట్టే ఆస్తి అనమాట. ఇది బ్యాంకులకు ఒక భద్రత. ఒకవేళ ఎవరైనా అప్పు కట్టకపోతే బ్యాంక్ ఆ ఆస్తిని అమ్మి తమ డబ్బును రికవర్ చేసుకుంటుంది. సో అసలు సమస్య ఇక్కడే ఉంది. చాలామంది పేద ప్రజల దగ్గర హామీగా పెట్టడానికి భూమిగాని, ఇల్లుగాని అలాంటి ఆస్తులు ఉండవు. అందుకే బ్యాంకులు వాళ్ళకి రుణాలివ్వడానికి భయపడతాయి. దీంతో వాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలు వసూలు చేసే అనధికారిక రుణదాతల దగ్గరికి వెళ్లాల్సొస్తోంది. అయితే ఈ పెద్ద సమస్యకు క్షేత్రస్థాయిలో ఒక శక్తివంతమైన పరిష్కారం పుట్టుకొచ్చింది. అవే స్వయం సహాయక బృందాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ మోడల్. చూడండి, కొంతమంది మహిళలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి నెలా కొద్దికొద్దిగా పొదుపు చేస్తారు. తమలో ఎవరికైనా అవసరం వస్తే ఆ డబ్బు నుంచే తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చుకుంటారు. వాళ్లు క్రమం తప్పకుండా పొదుపు చేయడమే వాళ్ల క్రమశిక్షణకు నిదర్శనం. అదే వాళ్లకు హామీగా మారుతుంది. దీన్ని చూసి బ్యాంకులు కూడా వాళ్లకు లోన్లివ్వడానికి ముందుకొస్తాయి. ఇది నిజంగా ఆర్థిక స్వాతంత్ర్యం వైపు వేసిన ఒక పెద్ద అడుగు. ఈ మాటలు చెప్పింది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనుస్. పేదలకు సరైన పద్ధతిలో రుణం అందిస్తే వాళ్లు ఎంత పెద్ద అద్భుతాలు సృష్టించగలరో ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. మరి ఈ విశ్లేషణ మొత్తం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? చూడండి, దేశాభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే కాదు. సలీం లాంటి చిన్న వ్యాపారులు, స్వప్న లాంటి రైతులు, స్వయం సహాయక బృందాలోని మహిళలు, వీళ్లందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి అందరికీ అందుబాటులో ఉండే చౌకైన రుణమే ఒక కీలకమైన సాధనం. సో రుణం ఒకరిని పైకి లేపగలదు, మరొకరిని పాతాళంలోకి నెట్టగలదు. కాని సమాజంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి మార్గంలో నడిపించే ఒక సరైన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మించాలి? ఇదే మన ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.
ఆలోచించండి.